గత కొద్ది రోజుల క్రితం వచ్చిన భారీ వరదలకు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు లలిత జ్యువెలరీస్ భారీగా విరాళం ప్రకటించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లలిత జ్యువెలరీస్ చైర్మన్ కిరణ్ కుమార్ ₹1 కోటి విరాళం అందించారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ₹1 కోటి చెక్కును అందజేసినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. వరదల వల్ల రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. Hey, Shrika. Okay. ₹1 కోటి ఇచ్చినాము. ఈ వరదల వల్ల జరిగిన నష్టానికి చాలా పెద్ద నష్టం అన్నమాట. అంటే ఇది మనం ఇచ్చే అమౌంట్ ఏం కాదు, ఇది పెద్ద అమౌంట్ కాదు. కానీ నేను ఒకటి కోరుకుంటున్నాను, నిన్న కూడా చెప్పాను అన్నమాట, అదే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు సాయం చేస్తే ఈ రెండు దేశాలు, మన తెలుగు రాజ్యాలు తొందరగా బాగైపోతాయి. అంటే చాలా నష్టం జరిగింది. పొలాలు కానీ ఎంత రైతులు కానీ చాలా కష్టపడుతున్నారు. సో మీ ఛానల్ మూలంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కలిసి సాయం చేయండి. శక్తిని పొరదు అంటే మీరు ₹100 కూడా ఇవ్వండి, ఇస్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేము ఇచ్చింది ₹1 కోటి. పర్సనల్గా సీఎం గారిని మీట్ అయ్యాను. సో పర్సనల్గా మీట్ అయ్యి ₹1 కోటి ఇప్పుడే ఇచ్చేసి వస్తున్నాం బయటికి. సో ఇది ఏమంటే ఈ కష్టం టైంలో అంటే ప్రజలు కష్టపడుతున్నారు. గవర్నమెంట్ ఎంతవరకు చేయాలన్నా గవర్నమెంట్ చేస్తానే ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు మనం ప్రజల మూలంగా అంటే మన వ్యాపారస్తుల మూలంగా మనం ఏం అంటే కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.